సాధారణంగా మనం ఉపవాస ప్రార్థనలో మొదటి నుంచి కూడా ధ్యానిస్తున్న అంశం ఏంటంటే పరిశుద్ధాత్ముని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరు, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటి, అభిషేకాన్ని ఎలా పొందుకోవాలి, అభిషేకాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలని నిన్న విషయాలు చెప్పాను. అయితే ఇప్పుడు నేను పరిశుద్ధాత్ముని గురించి వాక్యాన్ని బోధిద్దాం అనుకున్నాను. కానీ రాత్రి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు దేవుడి ప్రత్యక్షతనిచ్చి ఈ దినాన్ని ఇది తెలియజేయమని ఒక ప్రేరేపణ కలుగజేశాడు. కాబట్టి నేను ఈరోజు ఈ విషయాన్ని చెప్తున్నాను. ఈరోజు అంశం ఏంటంటే లోతైన అనుభవం. ఏ అనుభవం? సాధారణంగా భక్తి చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ భక్తి చేసే వాళ్ళలో కూడా రకరకాలైన విధాలుగా భక్తి చేసే వాళ్ళు ఉంటారు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అంటే మనందరం కూడా ఏదో ఒక భక్తి చేసేవాళ్ళం కాదు, ఏదో ఒక భక్తి చేయాలని కాదు. దేవుని ప్రణాళిక మనందరము లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి అని. కానీ అపవాదికి కూడా సేమ్ టైం ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటి తెలుసా? మీరు లోతైన భక్తిలోకి వెళ్ళకూడదు అని. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే లోతులోనే దేవుడు అనేకమైన విషయాలను దాచిపెట్టాడు. అందుకే దుష్టుడు మీరు లోతుల్లోకి వెళ్లకుండా మీకు చాలు అని చెప్తాడు, ఇంతవరకు సరిపోద్ది అని చెప్తాడు. భక్తిని చేయడానికి వాడు అడ్డగించడు, దేవునికి జీవితాన్ని ఇవ్వడానికి వాడు అడ్డగించడు. కానీ పరిపూర్ణముగా దేవునికి జీవితాన్ని ఇవ్వకుండా, పరిపూర్ణముగా భక్తిలో ఎదగకుండా వాడు ఏం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని కొన్ని విషయాల్లో కట్టడి చేస్తాడు. ప్రాముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు లోతులో దాచిపెట్టిన వాటిని మనం పొందుకోవడానికే మనం భక్తి చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. మీకు పిల్లలు పుట్టిన తర్వాత పుట్టిన వాళ్ళు పుట్టినట్టే ఉన్నారనుకోండి, సంతోషంగా ఉంటారా? పిల్లలు పుట్టగానే చాలా సంతోషపడతాం. వాడు 6 అడుగులు ఉండడు, ఆడు నీకు సహాయంగా ఉండడు, అయినా కూడా పిల్లోడు పుట్టంగానే మనం చాలా సంతోషపడతాం. కానీ ఆ పుట్టినట్టే ఉంటే ఆ సంతోషం అధిక కాలం ఉండదు. అలాగే భక్తి చేస్తున్న మనల్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. పాపిగా ఉన్న నువ్వు మారు మనసు పొందిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు. వాక్యం చెప్తుంది, ఒక పాపి అంట మారు మనసు పొందితే అంట పరలోకము సైతము సంతోషపడుతుందంట. అంటే నువ్వు మారిన దేవుని సంతోషమే, కానీ నువ్వు వచ్చిన దానివి వచ్చినట్లే ఉండకూడదు. నీ భక్తి ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలో ఆగిపోకూడదు. నువ్వు ఏ లోపాలనైతే భక్తి స్టార్టింగ్ లో వదిలిపెట్టలేదో, ఏ ఆచార సాంప్రదాయాలైతే భక్తి స్టార్టింగ్ లో వదిలిపెట్టలేదో ఆ ఆచార సాంప్రదాయాలతోనే నీ జీవితం ముగించబడడానికి వీల్లేదు. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు భక్తి వేరు, క్రమక్రమంగా నువ్వు ఆత్మలో వర్ధిల్లకుంది నీ భక్తి జీవితంలో నువ్వు దేవునికి సంపూర్ణత ఇవ్వడం నేర్చుకోవాలి. పరిపూర్ణముగా దేవునికి ఇవ్వాల. మొట్టమొదట దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటాడు. మొట్టమొదట నువ్వేమిస్తావు దేవునికి? నీ హృదయాన్ని ఇస్తావు. తర్వాత దేవుడు ఏం చేయాలనుకుంటాడు తెలుసా? నీ హృదయంలో నుండి నీ సమస్త జీవితాన్ని ఆయన పరిపాలించాలనుకుంటున్నాడు. నీ జీవితం అంతా కూడా ఆయనకి అంకితం చేస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? జీవితంని ఆయన చేతిలో తీసుకుని ఒక మేలైన త్రోవలో నేను నడిపిస్తాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే మనము లోతైన అనుభవంలోనికి వచ్చినప్పుడు జరుగుతాయి. మీకు ఒక 2 వచనాలు చూపిస్తాను, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను దేవుని యొక్క వాంఛ ఏంటి అని. నిర్గమాకాండం 3వ అధ్యాయం 18వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 18వ వచనం. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడంటే మోషేకి ప్రత్యక్షమై, మోషే నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి దూరముగా వెళ్ళి ఆరాధిస్తాము అని చెప్పు అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే దేవుడికి చెబుతున్నాడు ఏమని? దూరముగా వెళ్ళి ఆరాధించండి అని. కానీ ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో ఏం చేశాడు తెలుసా? చూడండి 8వ అధ్యాయం 28వ వచనం ఏం చెప్తున్నాడు ఫరో? 8వ అధ్యాయం 28వ వచనం. చూడండి, నేను మిమ్మల్ని పాలిస్తా కానీ ఎక్కడికి వెళ్ళొద్దు?
అది సైతాన్ గడు కూడా ఏం చెబుతారు తెలుసా? చేయండి భక్తి, వెళ్ళండి చర్చికి, వినండి వాక్యం, కానీ ఏం చేయొద్దు. కొంతమంది ఒక డైలాగ్ వేస్తుంటారు, ఉండొచ్చు కానీ మరి 24 గంటలు అదేనా, ఎప్పుడు పేదనేనా, ఎప్పుడు దేవుడేనా, కుసేపు లోకంలో ఉన్న ముచ్చట్లు కూడా, లోకంలో ఉన్న ఎంజాయ్మెంట్ కూడా ఏం చేయాలా? మీకు విషయం చెప్పనా, ఈ జీవితం మంద కాదు, ఈ దేహం మంద కాదు. ఎప్పుడైతే మనము దేవునికి మన జీవితాన్ని ఇచ్చామో అప్పుడు మనము క్రీస్తు వారం అయ్యాం. మనము విలువ పెట్టి కొనబడిన వారం. మనము మన సొత్తు కాదు. ఎవరి సొత్తు కాదు, మనం ఎవరి సొత్తు? ఈ సత్యాన్ని సంఘము గ్రహించిన రోజు దైవ చిత్తాన్ని చేయడానికి ఇష్టపడుతుంది సంఘం. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి. కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా, అది చేయొచ్చా, ఇది చేయొచ్చా అని డైలాగులు వేస్తారు కదా. నేను ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి, ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నువ్వు నీ సొత్తా? అసలు నీ జీవితానికి దేవుడు ఆల్రెడీ ముందుగా ఒకటి నిర్ణయించాడా లేదా? అంటే మనము మన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడానికి మన సొత్తు కాదు. ఎప్పుడైతే క్రీస్తుకు మన జీవితాన్ని అప్పగించామో అప్పుడు జరిగింది ఏంటంటే, ఆయన తన విలువైన రక్తంతో సంఘాన్ని కొనుక్కున్నాడు. కొనుక్కున్నప్పుడు మనం ఎవరి సొత్తు అయ్యాం? ఇప్పుడు ఈ ఫోన్ నేను కొనుక్కున్నా, ఒకప్పుడు ఇది నాది కాదు, ఎవరిది? ఇది కంపెనీ వాడిది. అప్పుడు నా ఫోన్ అంటే ఆడు ఊరుకోడు. నేను కొనుక్కున్న తర్వాత అది నా ఫోన్ అంటే కంపెనీ వాడిని నేను ఊరుకోను. ఎందుకంటే దీన్ని విలువ పెట్టి నేను కొన్నా. అలాగే మీ జీవితానికి దేవుడు ఒక విలువ ఇచ్చాడు. ఎంత విలువనిచ్చాడు తెలుసా? మీ జీవితానికి దేవుడు తన ప్రాణాన్ని విలువగా ఇచ్చాడు. అంటే చూడండి, దేవుడు ఒక మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమకు పరిమితి లేదు. దేవుడు ఒక మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమకు ఒక తూకం లేదు. ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా? తన సర్వస్వాన్ని ఇచ్చి ప్రేమించాడు. ఒక మనిషి తన సర్వస్వాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడేమో కానీ తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఇష్టపడం. మన పిల్లల కోసమైనా సరే మనం కొన్ని విషయాలు, ఆస్తులు, అంతస్తులు ఇవ్వడానికి ఇష్టపడతాం, కానీ ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడతామా? ఒక విషయం చెప్తా వినండి. భార్యాభర్త అయినా సరే, సపోజ్ భర్తకు ఒక కిడ్నీ పోయింది, భార్యను ఒక కిడ్నీ ఇమ్మన్నారనుకో, ఇస్తుందా? అబ్బే, ప్రేమ దోమ ఇవన్నీ ఎప్పుడో చెప్పనా? భర్త బాగా సంతోషంగా ఉండి నిన్ను పోషిస్తున్నప్పుడే. ఈ లోకంలో అన్ని కష్టాలు వచ్చినాయి అనుకోండి, భార్య కూడా యోబు భార్య లాగా ప్రవర్తిస్తుంటారు కొంతమంది భార్యలు. అంటే అందరూ కాదు, కొంతమంది. యోబు అన్ని లైన్లో ఉన్నప్పుడేమో అణిగి మనకుంది యోబు భార్య, కానీ యోబు ఎప్పుడైతే లైన్లో లేడు అప్పుడు ఏమంటుంది? దూచిచ్చి సావు, ఎందుకు నీ జీవితం అంటుంది. చాలా మంది నిరాశ కొలిపే మాటలు చెబుతూ ఉంటారు. ఎందుకు నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను అంటే, మనము లోకంలో వ్యక్తిని ప్రేమిస్తాం, మన బంధువుని ప్రేమిస్తాం, చుట్టాన్ని ప్రేమిస్తాం, కానీ ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాం. కానీ మన దేవుడు ఎంత ప్రేమించాడు అంటే తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. అయితే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని యొక్క కోరిక ఏంటి? మీరు దూరముగా వెళ్ళాలి. ఫరో యొక్క కోరిక ఏంటి? మీరు దగ్గరే ఉండాలి. దీన్ని ఆధ్యాత్మిక భాషలో దేవుడు ఫరో, ఫరో ఏమో సైతాన్. సైతాన్ గారి కోరిక ఏంటి? ఇప్పుడు మీరు లోతైన భక్తి చేయకూడదు. దేవుని యొక్క కోరిక ఏంటి? మీరు భక్తి జీవితంలో లోతైన అనుభవంలోనికి రావాలి. మీకు విషయం చెప్తా వినండి. ఎందుకు అసలు మనం లోతైన భక్తి చేయలేకపోతున్నాం? ఇది పాయింట్ ఫస్ట్. చెప్పండి మీలో ఎవరైనా, అసలు భక్తిలో ఎందుకు ఒక తీవ్రత మనకు ఉండట్లా? లోతైన అనుభవంలోనికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ప్రార్థన చేస్తున్నాం, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వచ్చినా ఒక అరగంట ప్రార్థన చేసేవాళ్ళు అరగంటే ఉండిపోతున్నారు. వినేవాళ్ళలాగా ఉన్నారు. వాళ్ళల్లో అసలు ఎలాంటి మార్పు ఉండట్లా. అసలు దేనికి ఎదగలేము? సాయన నువ్వు చెప్పు, అసలు దేనికి ఎదగలేము? ఆధ్యాత్మిక జీవితంలో మనం లోతైన అనుభవంలోకి అసలు ఎందుకు రాలేము? సరే, నేనే చెబుతాను పాయింట్. ఎందుకు ఆధ్యాత్మిక జీవితంలో లోతైన అనుభవంలోకి రాలేమంటే, మొట్టమొదటి కారణము ఆత్మ సంబంధమైన సోమరితనం. చాలా మందికి ఈ ఆత్మ సంబంధమైన సోమరితనం ఏం చేస్తుందంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకుండా చేస్తుంది. 100లో 99 మంది ఆత్మీయతలు ఎదగలేకపోవడానికి మెయిన్ రీజన్ ఈ ఆత్మ సంబంధమైన సోమరితనమే. చాలా మంది కొన్ని విషయాల్లో సోమరితనం ఉంటుంది. మీకు అర్థం కావడం చూద్దామేనండి. కొంతమంది బయట పనికి వెళ్ళారు అనుకో, చురుగ్గా చేస్తారు, అసలు మామూలుగా ఇరగదీస్తారు బయట బాగా. కానీ ఇంట్లో పని వస్తే ఇటు పుల్ల తీసే డైరు. ఎందుకని? వాళ్ళు బయట ఎలా ఉన్నారు? చురుగ్గానే ఉన్నారు, కానీ ఇంట్లోకి వచ్చేసరికి ఎలా ఉన్నారు? సోమరితనం కలిగి ఉన్నారు. అలాగా మనం చాలా విషయాల్లో బాగానే ఉంటాం, వాక్యం చదివే విషయాల్లో బాగానే ఉంటాం,
తర్వాత ముచ్చట్లు వేసే విషయంలో బాగానే ఉంటాం, సినిమాలు చూసే విషయంలో బాగానే ఉంటాం. కానీ ప్రార్థనా జీవితంకి వచ్చేసరికి, దైవికమైన సంబంధమైన విషయాల్లోకి వచ్చేసరికి మనము ఆత్మ సంబంధమైన సోమరితనాన్ని కలిగి ఉంటాం. మీకు అర్థం కావడం చెబుతానండి. ఇప్పుడు ప్రార్థన అయిపోయింది, రాత్రిపూట చర్చిలో ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు నిద్ర పట్టట్లా, ప్రార్థన చేయాలనే లోపల అనిపిస్తుంది. 100లో 90 మంది చేసే పని ఏంటి తెలుసా? రేపు పొద్దున్న చేసుకోవచ్చు, ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి పడుకుంటారు. ప్రేరేపణ కలుగుతున్నా సరే అక్కడ రాయబడి ఉంటది, దేవుడు అంట వేకువజాము లేపుతాడంట భక్తుల్ని. ఎందుకు వేకువజామున మెలకు వస్తుంది? కొంతమంది నిద్ర పట్టట్లా. నిద్ర పట్టకపోవడం కాదు, దేవుడు నిన్ను రేపుతున్నాడు నిద్రపోకుండా. ఎందుకో తెలుసా? నువ్వు ఆధ్యాత్మికతల అభివృద్ధిలోనికి, లోతైన సహవాసంలోనికి, లోతైన అనుభవంలోనికి రావాలని. నేను రోజు అంతే, ఒక అరగంట ప్రార్థన చేసి పడుకుని వెళ్ళిన తర్వాత ఒక్క 10 నిమిషాలు పావుగంట పడుకున్న తర్వాత ఇక నిద్ర లేదు, ఏమి లేదు. ఈ రోజు నేను బతుకునేసరికి 3 అయింది ఉదయం. సగం ఉపవాసం వల్ల సగం ఏంటో తెలుసా? దేవుడు తన లోతైన సహవాసానికి పిలుస్తున్నాడు నన్ను. నన్నే కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? లోతైన సహవాసానికి పిలుస్తున్నాడు. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? ఆత్మ సంబంధమైన సోమరితనాన్ని విడిచిపెట్టాల. ఎప్పుడైతే ఈ ఆత్మ సంబంధమైన సోమరితనాన్ని విడిచిపెట్టమో జరిగే విషయం ఏంటంటే, ఖచ్చితంగా మనం ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వతలోనికి రాలేం. సైతాన్ గారు చెప్పే పని ఏంటి తెలుసా? చర్చికి వెళ్ళండి, కానీ టయానికి వెళ్ళొద్దు. చర్చి 8:30, ఓకే 9 పక్కన 9ంటికి, ఒక్కొక్కరు 10ంటికి, 9:30కే. ఎందుకంటే సైతాన్ గారు చెప్తున్నాడు అనమాట. అంటే సైతాన్ గారు వచ్చి డైరెక్ట్ గా లోపల చెబుతాడు, వెళ్ళొచ్చులే, చెయ్యొచ్చులే. ఒక నిర్లక్ష్య స్వభావం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి అంటే ఈ నిర్లక్ష్య స్వభావం ఉండకూడదు. అసలు సోమరితనం వల్ల వచ్చే ఏంటి అనే కొన్ని విషయాలు చదువుకుందాం మనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. చూడండి, చాలా మందిలో ఆశ ఉంటది. ఏంటది? ఏం ఆశ ఉంటది? ఆధ్యాత్మికతలో నేను అభివృద్ధిలోకి రావాలా, నేను మా సేవకుడంతా ఇంకా అంతకన్నా ఇంకా ఇది ఎక్కువైపోవాలా అని ఉంటది. చాలా మందికి ఉంటుందా ఉండదా? మీకు ఎవరికి లేదా? నేను ప్రార్థన చేసినప్పుడు అయి జరగాల, ప్రార్థన చేసినప్పుడు ఇది జరిగిపోవాలా, నేను అడగంగానే వచ్చేయాలి, ఎన్ని ఉన్నాయా లేవా? మీకు విషయం చెప్పనా? మనం సమస్యల కోసం, కష్టాల కోసం, ఒక దాన్ని పోగొట్టుకోవడం కోసం గంటలు రోజులు పట్టింది ప్రార్థన చేసుకుంటాం. దేవుడు ఎప్పుడో రిజల్ట్ ఇస్తాడు. కానీ ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వత సాధిస్తారో వారు ఎక్కువ ప్రార్థన చేయవసరలా, ఒక్క మాట చెప్తే జరిగిపోతుంది. ఏం చెబితే జరిగిపోద్ది? మీకు అర్థం కానీ చెబుతానండి. సపోజ్ ఒక దెయ్యం బట్టి నా ఉందనుకోండి, మనం ప్రార్థన చేయాలనుకో, నేను వేర్లే, మీరు చేయాలనుకో, మీరు చేసినా వెళ్ళిద్ది. కానీ ఇంచుమించు మీరైతే ఒక అరగంట, ఒక పావుగంట చేయాల అది వెళ్ళాలంటే. కానీ పౌలు గారు చూడండి, యేసు నామములో విడిచి వెళ్ళిపో అంటే ఏమైంది? ఎందుకంటే లోతైన భక్తి సాధన వలన జస్ట్ ఒక మాట చెప్తే వెళ్ళిపోయింది. మనం ఆశించినది మనకు దొరకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక సంబంధమైన సోమరితనం. ఈ సోమరితనాన్ని విడిచిపెట్టాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. సోమరి ఆశపడతాడు కానీ వాడి ప్రాణానికి. అందుకే కొంతమంది అంటారు, ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకపోతున్నా. సోమరితనం ఉంటే నువ్వు అందుకోలేవు జీవితాంతం. ఆశపడతావు. నక్కంట ద్రాక్ష పళ్ళు తినడానికి వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళింది? ద్రాక్ష పళ్ళు ఎక్కడికి వస్తాయి? ద్రాక్ష చెట్టుకి కాస్తాయా? ద్రాక్షకాయలు కాస్తేలే, పందిరిలో కాస్తాయి, పందిరి వేస్తారు. నక్కేమో ఒక 8 అడుగులు ఎత్తుండిద్దా, పొట్టిగా ఉంటది, ఎగురుతుంది కానీ అందట్లేదంట. నక్క ఏం చెప్పిందో తెలుసా? చాలా మంది అడిగితే, ఏం నక్క వెళ్ళావు కదా మరి తిన్నావా అని అంటే, అవి పుల్లగా ఉంటాయే, అయ్యి ఎవడు తింటాడు అన్నదంట. కారణం ఏంటో తెలుసా? అవి అందక. చాలా మంది డైలాగులు అయ్యే, నేను ఒకప్పుడు ఇరగదీసా, ఒకప్పుడు అలా చేసా, ఒకప్పుడు ఇలా చేసా, మామూలుగా ఉండదు, ఏదో ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి ఇట్టున్నా. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే సోది మాటలు. నక్క కనుక ద్రాక్షకాయలు అందక ఇది పొట్టిదని చెప్పట్లా, అవి పుల్లగా ఉన్నాయి కాబట్టి నేనే వదిలేశానని చెబుతుంది. అట్లా చాలా మంది ఇలా చెప్తారు ఆధ్యాత్మిక జీవితంలో. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను మండుచు ప్రకాశించుతున్న దీపంగా ఉండాలనే కోరుకుంటున్నాడు.
నువ్వు ఎప్పుడూ కూడా సజీవుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు సర్వ సమృద్ధిని ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నీకు ఇచ్చాడు. దాన్ని నువ్వు పొందాలంటే ఫస్ట్ సోమరితనం వదిలేయాలి. ఏ సోమరితనం? సమయమందు అసమయమందు. మీకు విషయం చెప్పనా? నాకు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేస్తారు. నేను నిద్రలో ఉండనా? నాకు నిద్ర బాధ? మీరు కాదులే, బయట వాళ్ళు, వేరే వేరే వాళ్ళు యుఎస్లో అమెరికాలో ఉంటారు కదా, వాళ్ళు నాకు చేయాలంటే అర్ధరాత్రి 11, 12, 1 గంట ఈ టైంలో అని చేస్తారు. ఎందుకని? ఆ టైంలో నేను ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తాను? పోనీ నాకు ఏమైనా డబ్బులు ఇస్తారనుకున్నారా? నేను ఎవరైనా అడుక్కుంటారనుకుంటున్నారా? నాకు వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వాళ్ళకి నా వల్ల మేలు జరుగుతుంది ప్రార్థనలో, అంతే. కానీ ఎందుకు నేను ఆ టైంలో కూడా అంటే, దేవుడు నాకు ఇచ్చిన దాన్ని సమయం ముందు అసమయం ముందు నేనేం చేస్తాను? వాడుకుంటున్నా, ఉపయోగిస్తున్నా. అందుకే మనం చేయాల్సిన ఏంటో తెలుసా? మనము శరీరాన్ని ఎప్పుడు లక్ష్య పెట్టకూడదు. శరీరం మనల్ని సోమరితనం వైపే నడిపిస్తుంది. కావాలంటే మీరు గమనించండి, ఇంట్లో కూడా మనకు బద్ధకం వస్తుంది. వస్తుందా రాదా? బద్ధకం రాదా ఇప్పుడు? మరి మీరు మంచోళ్ళేమో, మీకు రాదేమో. నాకైతే అప్పుడప్పుడు వస్తుంది. ఏం చేస్తాను, తర్వాత చేద్దాం. అవునా కదా? అలాగా శరీరము బద్ధకం వైపుకు, ఆధ్యాత్మిక సాధనకు వ్యతిరేకంగా నడిపిస్తుంటది. ఆత్మ శరీరమునకు, శరీరం ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ఈ శరీరాన్ని లక్ష్య పెట్టకూడదు. అర్థమైందా? సోమరితనాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు మనం ఆశించిన స్థాయికి మనం వెళతాం. అర్థమైందా? తర్వాత రెండోది 20వ అధ్యాయము 4వ వచనం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. విత్తులు వేయ కాలమున సోమరు ఏం చేయడంట? ఆగండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఏది చేయాల్సింటే అది చేయాలా. ఇప్పుడు మీకు విషయం చెప్తానండి. మీరు చాలా మంది పరిపూర్ణంగా దేవుడిని, శక్తిని ఆదివారపు ఆరాధన అనుభవించలేకపోవడానికి సైతాన్ గడి చేసే పని ఏంటో తెలుసా? మీరు దేవుణ్ణి ఆరాధించేది పరిపూర్ణంగా అవ్వకుండా చేస్తాడు. ఎవరైతే ప్రారంభము నుంచి ఆఖరి వరకు ఉండరో వారు దేవుణ్ణి ఆరాధించింది పరిపూర్ణంగా కాదు, సగమే. ఇప్పుడు ఒక క్రమం దేవుడు ఎందుకు పెట్టాడు అంటే, ఇప్పుడు నేను చెబుతానండి, పాటలు పాడకపోయినా, ఆరాధన చేయకపోయినా వాక్యం చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా. మనందరం ఒక చోట కూడేసుకుని మామూలుగా చెబుతున్నా, ఇదే వాక్యం కోసమే కదా. వాక్యం మేనా, పాటల మేనా, ఇది మేనా అంటే చాలా మంది అభిప్రాయం వాక్యం మేను. అందరం కూర్చుని ఒక గంట చెప్పేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు పాటలు పాడాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు ఆరాధన చేయాలంటే, ఇవన్నీ కూడా దేవుడు నియమించిన క్రమాలు. దేవుడు నియమించిన క్రమాన్ని మనం పరిపూర్ణంగా పాటించకపోతే పరిపూర్ణంగా మనం దేవుడిని ఆరాధించిన వారం అవుతామా? సోమరంట దున్నే టైంలో దున్నడంట, దున్నకుండా అంట కోతకాలంలో అంటే ఏడుతాడంట, అయ్యో నాకు పంట రాలేదని. మీరు దేవుణ్ణి ఆరాధించేది మీకు పరిపూర్ణ ప్రతిఫలం కలగాలంటే ఫస్ట్ మీరు పరిపూర్ణంగా రండి. నేను ఎందుకు ఆదివారం రమ్మన్నానంటే మీకు విషయం చెప్తానండి. మీరు ఏదో సంద ఇస్తారని కాదు, అర్థమైందా? మీరు వచ్చినా రాకపోయినా పాటలు పడేవాళ్ళు ఇక్కడ 2-3 ఉంటే అయిపోద్ది. తర్వాత ప్రార్థన చేసేవాళ్ళు 2-3 ఉంటే అయిపోతుంది, ఇంతమంది వచ్చినా రాకపోయినా. అవునా? కానీ ఎందుకు నేను రమ్మంటున్నాను? దానివల్ల నాకు కాదు ప్రతిఫలం, మీకే ప్రతిఫలం. ఎందుకో చెప్పనా? మనం ఎప్పుడైతే ప్రారంభం నుంచి ఉంటామో పాటలు మనకు తెలియకుండానే మనలో ఒక ఆధ్యాత్మికతను మేలుకొలుపుతాయి. పాటలు వినినా, పాటలు పాడినా మనలో తెలియకుండానే ఒక దేవుని యొక్క ప్రసన్నత పనిచేస్తుంది. అందుకే పాటలు వినాలా, పాటల టైం నుంచి ఉండాలా. ఆరాధనలో దేవుని సన్నిధి దిగి వస్తుంది. అప్పుడు జరిగేది ఏంటి తెలుసా? దేవుని వాక్యాన్ని వినడానికి మనకు సిద్ధమైన మనసు కలిగింది. వాడు గుర్తుపెట్టుకుని, ఇక్కడ ఎంత శ్రేష్టమైన వాక్యం బోధించినా సరే, ఈ వాక్యం మీ బుర్రలోకి ఎక్కాలంటే దేవుని ప్రసన్నత మీకు సహాయం చేయాలి. పౌలు సైతము బోధిస్తున్నప్పుడు లూదియా హృదయాన్ని తెరిచాడంట పౌలు గారు బోధిస్తున్నప్పుడు. ఎవరి హృదయాన్ని అంటే, దేవుడు హృదయాన్ని తెరవకపోతే అర్థమైద్దా? అర్థం కాదు. దేవుడు నీ హృదయాన్ని తెరవాలంటే, హృదయంలో పరిపూర్ణంగా పనిచేయాలంటే నువ్వేం చేయాలి తెలుసా? పరిపూర్ణంగా ఉండాలి మందిరంలో. మనం ఉండేది వారానికి ఒక 2 గంటలు మందిరంలో. ఈ 2 గంటలు కూడా ఏందో మరి స్టైల్గా, అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నాకు ఇంటికాడ బోల్డు పనులు ఉంటాయి. ఇప్పుడు ఉపవాస ప్రార్థనకు వస్తున్నాను కదా నేను, నాకు బైక్ లేదు. బైక్ లేకపోయినా నేను ఉపవాసంలో ఉన్నా సంపూర్ణంగా. ఈ రోజుకి నేను కనీసం టిఫిన్, భోజనం అసలు ఏమి తిన్నాను, జస్ట్ ఒక కాఫీ, మజ్జిగ, ఇక అంతే. ఈ రోజు ఉదయం నుంచి నేను ఒక డ్రింక్ తీసుకున్నాను అంతే, అది కూడా చిన్న డబ్బా. ఇప్పుడు ఈ ఉపవాసంలో ఉండి నాకు కొంచెం బలహీనంగానే ఉంటుంది. ఉపవాసం ఉంటే అంత ఎనర్జీ ఉండదు.
ఉండి నేను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆటోలతోనో ఎలాగో ఒక తిప్పలు పడి ఇక్కడ కరెక్ట్ టైంకి వస్తున్నాను. కానీ ఇంటి పక్క నుండి చర్చి పక్క నుండి మీరు మాత్రం అదే నాకు అర్థం కాదు. అంటే మీ టైం వాల్యుబుల్ అయి ఉండొచ్చు, మీరు బిజీ అయి ఉండొచ్చు, కానీ నేను ఎందుకు చెప్తానంటే అపవాది యొక్క ప్రణాళికలో ఇది కూడా ఒకటే. మనము దేవుణ్ణి ఆరాధించే విషయంలో పరిపూర్ణత చెందాలి అంటే, పరిపూర్ణముగా ఉండాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే మొదటి నుంచి ఉండాలి. నేను ఎవరిని బలవంతం చేయను. మీకు విషయం చెప్పనా, నేను దేవుడు నాకు ఒకటి నేర్పించాడు ఏంటంటే చెప్పడం వరకే నా బాధ్యత. సంఘం నాది కాదు, సంఘం దేవునిది. సంఘాన్ని మార్చే బాధ్యత కూడా నాది కాదు, మార్చుకునే బాధ్యత కూడా దేవుడిది. అందుకే మీరు పాపంలో ఉన్న మిమ్మల్ని చూసి నేనేమి వీళ్ళు పెద్ద పాపులు అని అనుకోను. మీరు మంచిగా ఉన్న అబ్బో వీళ్ళంతా అసలు నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే సంఘానికి నాకు ఉన్న సంబంధం ఉంది. రెండోది ఏంటంటే జస్ట్ నన్ను నిలబెట్టి ఒక పాత్రగా దేవుడు వాడుకుంటాడు. మిమ్మల్ని మార్చేది నేను కాదు. అందుకే మిమ్మల్ని ఎప్పుడు నేను బలవంతం చేయను, తిట్టను, గద్దెచ్చను. కొంతమంది సేవకులు మీరు అట్ట అయిపోతారు, మీరు ఎట్ట అయిపోతారు అది దేవుడి విధానం కాదు. దేవుని విధానం ఏంటంటే ప్రేమతో చెప్పడం. వినకపోతే దానివల్ల మీరు కొన్ని కొన్ని విషయాల్లో నష్టపోతారు. అర్థమైందా? ఇక్కడ చూడండి, వాడంట కోతకాలను ఏం చేస్తాడంటే ఏడుస్తాడంట. మీకు ఇంకో విషయం చెప్పనా, చాలా మంది ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా శోధన కాలంలో ఏడుస్తారు. ఎప్పుడు ఏడుస్తారు? మీకు చెబుతా వినండి. యేసయ్య ఒక మాట చెప్తాడు. ఏంటి ఆ మాట? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగలిగి. ఇప్పుడు ఇంకొక మాట చెబుతాడు యాకోబు రాసిన పత్రికలో, మీలో ఎవడైనా శోధించబడుతుంటే, శ్రమను అనిపిస్తుంటే వాడు ప్రార్థన చెయ్యాలి అని. అంటే శ్రమ పోవాలంటే ఏం చేయాలి? శ్రమ రాకూడదంటే ఏం చేయాలి? అసలు ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటే ఏ గొడవ ఉండదుగా జీవితంలో. కానీ చాలా మంది నిర్లక్ష్యం చేసేసి మీదకి వచ్చేసిన తర్వాత అయ్యో 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 వచ్చేసింది అనుకుంటారు. సోమరిలాగా ఆధ్యాత్మిక సోమరితనం నీ మీదకి శ్రమను తీసుకొచ్చింది కాబట్టి దాన్ని విడిచిపెట్టండి. తర్వాత సోమరాడు ఏం చేస్తారో చూద్దాం. సామెతల గ్రంథం 24:30 సామెతల గ్రంథం 24:30. సామెతల గ్రంథం 24:30. బలిసి ఉండేను దూలగొండ్లు. చాలు, ఒక నిమిషం చెబుతానండి. ఇప్పుడు సోమరివాణి చేను దాటి వచ్చాడంట. ఎవరు? ఇది రాసిన గ్రంథకర్త. దాటి వచ్చినప్పుడు అక్కడ ఏమున్నాయంట? ముళ్ళ పొదలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎవరైనా సరే పంటను సాగు చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తారు? బాగా కలుపు మొక్కలు పెంచి తర్వాత నాటేస్తారా? ఏం చేస్తారు? ఫస్ట్ శుభ్రం చేసుకుంటారు. చాలా మంది ఈరోజు ఆత్మ సంబంధమైన సోమరితనంలో చేస్తున్న పని ఏంటంటే వారిలో ఉన్న బలహీనతలను, వారిలో విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టకుండా విడిచిపెడదాములే తర్వాత చూద్దాములే అని చెప్పి ఏం చేస్తారు తెలుసా? వారిలో ఉన్న వాటిని వారు ఉండనిస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి తప్పని వాక్యంలో నుంచి నీకు తెలిసినప్పుడు, ఒక బలహీనత నీకు సమీపిస్తుందని వెరిగినప్పుడు దాన్ని విడిచిపెట్టడం ఎంపడే చేయాల. ఎప్పుడు చేయాలా? ఇప్పుడు పడవకి ఒక రంధ్రం పడింది. పడవ పెద్దదే, మునిగిపోవడానికి పెద్ద పడవంత రంధ్రం పడవసరం దానికి, చిన్న జాలు. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో బలహీనతలు వస్తాయా రావా? ఆధ్యాత్మిక జీవితంలో భక్తిహీనత వస్తుందా రాదా? భక్తి లేనివాడికి అసలు భక్తిహీనత ఉండదు, భక్తి ఉండదు. కానీ భక్తి ఉన్నవాడికే భక్తిహీనత ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. భక్తిహీనత రావడం తప్పు కాదు, ఆ వచ్చిన దాన్ని సరి చేసుకోకపోవడం తప్పు. కలుపు రావడం ఈజీగా ఉంటది, అవునా? పంటను పండించాలి, కలుపును పండించాలి, అసలు ఆటోమేటిక్గా మొలిచేస్తుంది. అలాగే మనలో కూడా ఏమైతే తెలుసా? ఆధ్యాత్మిక జీవితంలో ఆటోమేటిక్గా భ్రష్టత్వం, కొన్నిసార్లు కొన్ని బలహీనతలు, కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన మనసు పుడుతుంది ఆటోమేటిక్గా. పుట్టినప్పుడు ఏం చేయాలి తెలుసా? వెంపటే సరి చేసుకోవాలి. సోమరోడు చేసే పని ఏంటి తెలుసా? ఆధ్యాత్మిక సంబంధమైన సోమరి, మారదాంలే, అప్పుడేనా, వయసు ఉంది, ఇంకా ఉంది, ఎంజాయ్ చేయాలా. నీ ఎంజాయ్మెంట్ నీ జీవితాన్ని నాశనానికి తీసుకెళ్తుంది. ఆధ్యాత్మిక సంబంధమైన సోమరితనం నిన్ను ఒక భ్రష్టుడిగా చేసి మరలా నువ్వు ఎన్నడూ దేవుని వైపు తిరగకుండా చేస్తుంది. అందుకే మనం గ్రహించాలి, అపవాది చేసే ఒక భ్రమలో, మోసంలో నీ హృదయాన్నే వాడుకుంటాడు. అందుకే వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది హృదయం గురించి? హృదయం అన్నింటికంటే చాలా మంచిది, మోసకరమైంది. అది దాన్ని ఎవడ గ్రహిస్తాడు? నీతో ఉండి నిన్నే మోసం చేస్తుంది అది, నీకు తెలియకుండా. అయితే గుర్తుపెట్టుకో,
ఆధ్యాత్మిక సంబంధమైన సోమరితనాన్ని నువ్వు విడిచిపెడితే నువ్వు నీ హృదయ యొక్క స్థితిని గ్రహించగలవు. ఏం చేయగలవు? ఇక్కడ చూడండి, తర్వాత 24వ అధ్యాయంలోనే 31వ వచనం చూడండి. 31 కాదు, సారీ, 26వ అధ్యాయం 16వ వచనం చూడండి. 26, 16 సామెతల గ్రంథం. ఆగండి చాలు. సోమరుడు ఏమనుకోండి, 4వ పాయింట్ ఏంటి తెలుసా? సోమరితనం సాకులు చెప్పే దానికి దారి తీస్తుంది. చాలా మంది జీవితాన్ని సరి చేసుకోమని ఏమంటారు తెలుసా? మొన్న ఆయన ఫుల్ డ్రింకరు, నాతో ఏం చెప్తున్నారు తెలుసా? ఒకప్పుడు చర్చిలో నేను గొప్ప విశ్వాసనే గారు, ఒకప్పుడు అసలు నేను చర్చిలో సండే స్కూల్ పెట్టా, మాస్టర్ అవుదాం అనుకున్నా, కానీ ఏం చేస్తాం, ఫ్రెండ్స్ వల్ల నేను ఇట్లా అయిపోయా. పర్లేదు, మళ్ళీ తిరిగి రా, ప్రభు కనికరిస్తాడంటే ఇంకేం వస్తాంలే గారు, అయిపోయింది మా జీవితం అంటున్నాడు. అంటే సాకులు, తప్పు చేసే ప్రతి ఒక్కడు ఏదో సాకులు చెబుతానే ఉంటాడు. చిన్నపిల్లలు కూడా సాకులు చెబుతానే ఉంటారు. ఎందుకు? సోమరితనం, ఆధ్యాత్మికమైన సోమరితనం ఏం చేస్తుందంటే మనల్ని సాకులు చెప్పేవాళ్ళగా మారుస్తుంది. దేవుడికి సాకులు చెప్పేవాళ్ళు కాదు కావాల్సింది, దేవుని కొరకు సైనికులుగా నిలబడేవాళ్ళు కావాలి. ఎవరు కావాలి? నువ్వు సాకులు చెప్పేదాన్ని కొన్నావా? ప్రార్థనకి ఎందుకు లేటుగా వచ్చావంటే మనకు బోల్డ్ కారణాలు ఉంటాయి, అవునా? నాకైతే ఆటో దొరకలా, బండి లేదు. మీకైతే ఇంట్లో మా ఆయన చేపలు తెచ్చాడు, మా ఆయన అది తెచ్చాడు, మా పిల్లలు కొత్తగా వచ్చారు, అది చేశారు, ఇది చేశారు, చుట్టాలు వచ్చారు, 100, అవునా కదా? అంటే ఈ సోమరితనం వల్ల మీకేం కలుగుతుంది? ఆత్మ సంబంధమైన సోమరితనం మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? సాకులు చెప్పేవారుగా మారుస్తుంది. ఇది అపవాది ప్రణాళికల్లో ఒక భాగం. చెప్పండి, ఆత్మ సంబంధమైన సోమరితనం అపవాది ప్రణాళికల్లో ఒక భాగం. అర్థమవుతుందా? కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి అడగాలి ఈ విషయం. ఏంటది? నాకు ఆత్మ సంబంధమైన సోమరితనం ఉండడానికి వీల్లేదు. నేనైతే రాత్రి అడిగా. అసలు ఈ వాక్యం అంతా ఎప్పుడు వచ్చింది తెలుసా? రాత్రి నేను ప్రార్థనలో కనిపెడుతున్నప్పుడు ఈ ప్రత్యక్షత అంతా వచ్చింది. నేను ఈరోజు పరిశుద్ధాత్మ గురించి చెప్దాం అనుకున్నాను, కానీ రాత్రి 2-1 గంట ఆ టైంలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు ఈ ప్రత్యక్షత అంతా వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానండి ఈ విషయం? మనం విడిచిపెట్టాలి ఈ సోమరితనాన్ని. దానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అర్థమైందా? తర్వాత చెప్తాను మీకు దేవుని సహాయం ఎలా ఉంటుంది బలహీనలకి అని. సరే, ఇప్పుడే చెప్తాను. మనము ఆధ్యాత్మిక సంబంధంగా సోమరితనాన్ని విడిచిపెట్టాలనుకుని విడిచిపెడతాం. విడిచిపెట్టినప్పుడు కూడా కొన్ని బలహీనతల వల్ల ఏం చేస్తామంటే మనము దేవుని యొక్క కార్యాల్లో పరిపూర్ణత చెందలేం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము పడిపోయినప్పుడు కానీ, దేవునికి దూరమైనప్పుడు కానీ దేవుడు 2 విధాలుగా మనల్ని చూస్తాడు. చెప్పండి ఒకసారి, ఎన్ని విధాలుగా? ఏంటి ఆ 2 విధాలు అంటే, ఒకటి, పడిపోయిన నువ్వు ఇంటెన్షనల్ గా దానిలో స్థిరపడిపోయావా లేదా బయటికి రావాలనుకుంటున్నావా? ఈ 2 చూస్తాడు. ఒకసారి చెప్పండి, పడిపోయింది నేను దీనిలో సర్దుకుపోయి సంతోషంగా ఉన్నానా, దానిలో నుండి బయటికి రావాలనుకుంటున్నానా? దేవుడు ఈ 2 చూస్తాడు. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ చెబుతున్నా వినండి. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రార్థన జీవితం కోల్పోయారు, అసలు మీకు ప్రార్థన రావట్లే. ఇప్పుడు వాళ్ళల్లో 2 రకాల వాళ్ళు ఉంటారు. ఎవరా 2 రకాల వాళ్ళు అంటే, అయ్యో నేను ప్రార్థన చేయలేకపోతాను, ఒకప్పుడు అంత చేసేదాన్ని, మళ్ళీ చెయ్యాలి, ఈ టైపు. రెండోది ఎవరు తెలుసా? ఏమైందిలే, అందరు నేను పెద్ద గొప్ప, అందరూ ఏం చేస్తున్నారా, నేను చేయ, ఈ టైప్ వాళ్ళు ఇంకొకళ్ళు. ఎవరైతే కాంప్రమైజ్ అయిపోయి బతుకుతారో దేవుడు వాళ్ళకి సహాయం పెద్దగా చేయడు, చేస్తాడు కొన్ని పరిస్థితుల్లో. కానీ ఎవరైతే ఇలా బలహీనతలో ఉండి దేవుని కొరకు నిలబడాలని తాపత్రయం కలిగి ఉంటారో వారికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా కృపనిస్తాడు. దేవుడు ఎప్పుడు కృపనిస్తాడంటే నువ్వు ఎట్టబడితే అట్ట పరిగెత్తితే కృపనివ్వడో, నీ బలహీనతలో నువ్వు దేవుని కొరకు బ్రతకాలని తాపత్రయం కలిగి అప్పుడు నీ కృపనిస్తాడు. మీకు అర్థం కావడానికి చూపిస్తాను. 2వ కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. చూడండి, క్రీస్తు శక్తి ఎప్పుడు నిలబడిందంట పౌలు గారి మీద? బలహీనతలో. కారణం ఏంటి తెలుసా? పౌలు గారు ఆత్మ సంబంధమైన సోమరి కాదు, పౌలు గారు దేవుని కొరకు నిలబడాలనే తాపత్రయం కలిగిన వ్యక్తి. ఇదే పౌలు గారు ఏమంటాడు తెలుసా? అయ్యో అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టున్నైపోతానేమో, నా శరీరాన్ని నల్లగొట్టుకున్నా అంటాడు. అంటే భ్రష్టత్వం వస్తుందా అంటే వస్తుంది.
భక్తిహీనత వస్తుందంటే వస్తుంది. పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు. కొన్నిసార్లు మన సోమరితనం ఉంటుంది. అయితే విడుదల పొందాలి. నేను దీనిలో ఉండకూడదని నీ తాపత్రయం ఉంటే ఆ బలహీనతలు ఏంది దేవుని శక్తి నీకు వస్తుంది. దేవుని కృప నీకు అనుగ్రహించబడిద్ది. అప్పుడు నువ్వు పరిపూర్ణత చెందుతావు. తర్వాత వచనం కూడా చూడండి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందులోను, హింసలోను, ఉపద్రవంలోను నేను సంతోషించున్నాను. అది ఎందుకు సంతోషిస్తున్నాడు? బలహీనతల్లో పోతే పోయింది ఆత్మీయ జీవితం అని కాదు. బలహీనతలో నుంచి విడిపించగలిగిన దేవుని సామర్థ్యము పౌలు గారిని బలపరుస్తుంది. ఈరోజు మనలో కూడా అంతే. మనం విడుదల పొందాలి, సోమర్థనం ఉండకూడదు అనుకుంటే దేవుడు నీ బలహీనతను చూచి నీకు సహాయం చేయడానికి ఈ ఉదయకాల సమయంలో సిద్ధంగా ఉన్నాడు. అర్థమైందా? ఇంకో విషయం చెప్తాను. ఎప్పుడైతే మనం తీవ్రత కలిగి ఉంటామో అప్పుడు దేవుడు బలంగా కదులుతాడు. ఒకసారి చెప్పండి. ఎప్పుడైతే ఒక తీవ్రత కలిగి ఉంటానో అప్పుడు దేవుడు కదులుతాడు. మీకు విషయం చెప్తాను అర్థం కావడానికి. యాకోబు యొక్క అన్న ఏశావు. ఏశావు యాకోబుని చంపడానికి బయలుదేరాడు 400 మందిని తీసుకుని. బయలుదేరితే యాకోబుకి ఈ వార్త తెలుస్తుంది, భయపడతా ఉంటాడు. భయపడినప్పుడు దేవుడు ప్రత్యక్షం అవ్వాలి. యాకోబుకి ప్రత్యక్షమయ్యాడా? యాకోబు ఏం చేశాడు తెలుసా? అందరినీ పంపించి ఒక తీవ్రత కలిగి దేవుని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఏమైందో తెలుసా? దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. యాకోబుకు ప్రత్యక్షమయ్యి యాకోబు దేవునితో పోరాడాడంట. అంటే చూడండి, తన సమస్య నిమిత్తము, తన పరిస్థితి నిమిత్తము, తన భక్తిహీనత నిమిత్తము, తన జీవితాన్ని మార్చుకోవడం నిమిత్తం యాకోబు ఏం చేశాడు? దేవునితో పోరాడాడు. పోరాడాడంటే ఏంటి తెలుసా? పెనుగులాడాడు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ పెను ఏలు అని ఉంటుంది. అంటే పెనుగులాడాడు. మార్చాడు దేవుడు యాకోబు జీవితాన్ని. ఎప్పుడు మార్చాడు? ఎప్పుడో తెలుసా? ఒక తీవ్రత కలిగినప్పుడు. అలాగే మనము భక్తి జీవితంలో కూడా రాత్రి చదివించాను. ఏం చదివించాను? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ విషయమై తీవ్రత కలిగిన వారిగా ప్రభువుని సేవించాలి. అంటే తీవ్రత ఎప్పుడైతే నీలోకి వస్తుందో, నీ సమస్య గురించి వస్తుందో, నీ పరిస్థితుల గురించి వస్తుందో, నీ ఇంట్లో మార్పు లేని వ్యక్తుల గురించి వస్తుందో అప్పుడు దేవుడు కదులుతాడు. కొంతమంది ప్రార్థన తెలుసా? ఇదా చేస్తే అయిద్దా? సరేలే ప్రభా, ఇదంతా చేయనాయన, ఇది ప్రార్థన. ఇందుకే దేవుడు కదలడు. దేవుడు కదలాలంటే నువ్వు ఫస్ట్ తీవ్రత తెచ్చుకోవాలా. ఏం తెచ్చుకోవాలా? మీకు అర్థం కాదని చెబుతానండి. మీ పిల్లలు మామూలుగా ఏడుస్తున్నారు అనుకోండి, పెద్దగా పట్టించుకోరు. ఓకే ఏడుతున్నారు అనుకోండి తీవ్రంగా, ఏం చేస్తారు మీరు? కొడతారా? పిచ్చి అంటే మానసిక అభివృద్ధి లేని వాళ్ళు అయితే పిల్లలు ఏడుతున్నారు కొడతారు. కానీ మానసిక అభివృద్ధి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అసలు వాడు ఎందుకు ఏడుతున్నాడో చూస్తారు ఫస్ట్. చూసి అది న్యాయబద్ధం అయితే పిల్లలు ఉన్నారు, కడుపులు నొప్పి వచ్చినా ఏడుస్తారు, బాగోపోయినా ఏడుస్తారు. ఇక వాళ్ళకి తెలిసింది ఏడవడమే. సో మనం ఎప్పుడైతే తీవ్రత కలిగిన భక్తి చేస్తామో, సోమరితనాన్ని విడిచిపెడతామో అప్పుడు లోతైన అనుభవంలోనికి మనం వెళ్తాం. యాకోబుగా ఉన్న వ్యక్తి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఎప్పుడు? లోతైన ప్రత్యక్షతలోకి వచ్చినప్పుడు. సరే, 2 విషయాలు చెప్పి ముగిస్తా. అసలు లోతులో ఏముంది? అసలు లోతైన భక్తిలో ఏముంది? ఇది చెప్తాను. 3 విషయాలు చెప్తాను. ఒకటి, లోతైన భక్తిలో సత్యం ఉంది. ఏముంది? అంటే నిజం ఉంది. మన అందరం కూడా ఈ లోకంలో పుట్టాం, లోకంలో ఆచార సంప్రదాయాలతో బ్రతికిన మనము ఎన్నో అసత్యమైన విషయాల్ని నేర్చుకున్నాం లోకంలో ఉన్నప్పుడు. అవునా కదా? వాస్తుందా? అసత్యం. కానీ మనం ఒకప్పుడు నమ్మేవా లేదా? మా ఇంట్లో వాళ్ళైతే తుమ్మారనుకు ఎవరన్నా అయిపోయారే, ప్రయాణం వెళ్ళేటప్పుడు తుమ్మారా, అట్టా అన్న వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని తిట్టుకుంటారు. ఒకప్పుడు, ఇప్పుడు కాదులే. ఇప్పుడు తుమ్మినా దగ్గినా ఆడ పడిపోయినా సరే అసలు మేము పట్టించుకోం. ఇంకెవరన్నా ఎదురొస్తున్నారు అనుకో, అమ్మో ఇంకేమన్నా వచ్చేస్తున్నారు. ఇవన్నీ ఏంటి? దిష్టి. ఎవరు చూసేసేసి మాకు వచ్చేస్తుంది దిష్టి. ప్రపంచంలో మీరే అందగాళ్ళు మరి. ఇక మీకు తప్ప దిష్టి మీ పిల్లలకు తప్ప ఎవరికి రాదు. అనిల్ అంబానీకి ఎందుకు తగలుతుంది దిష్టి నాకు అర్థం కాదు. అనిల్ అంబానీ మీకన్నా ఎక్కువ మంది తెలుసు, మరి ఎందుకు తగలుతల్లా? పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, మేధావు సైంటిస్ట్, వాళ్ళకి తగలని దిష్టి మనకు ఎందుకు తగిలిద్ది? అవునా? ఇవన్నీ అబద్ధాలు. కొంతమంది మందులు పెడతారంటారు చూడండి, ఇది అబద్ధమే. సైంటిఫికల్ గా అసలు దాన్ని ప్రూవ్ అవ్వదు. తర్వాత ఇలాంటి చాలా మనం లోకంలో బ్రతికినప్పుడు ఏం చేస్తాం? అలాంటి పిచ్చి అని నమ్ముతాం. కానీ యేసయ్యని నమ్మిన తర్వాత, నేనైతే వాస్తు నమ్మేవాడిని, మంచి రోజులు నమ్మేవాడిని, చెడ్డ రోజులు నమ్మేవాడిని, అన్నీ నమ్మాం. కానీ యేసు ప్రభు నమ్మిన తర్వాత అది అసత్యం అని తెలుసుకున్నాం. జాతకాలు అసత్యం అని తెలుసుకున్నాం. చేతి రేఖలు, చెయ్యి అమ్మ చెప్పేస్తాం అంటారు కదా, కోతికి కూడా ఉంటాయి రేఖలు. దేనికి ఉంటాయి?
కోతికి చెప్పండి జాతకం చూద్దాం, అదే చెట్టు ఎక్కిద్దో ఏ గోడ ఎక్కిద్దో చెప్పాలి, అదే జాతకం. మరి చేతులు లేని వాళ్ళకి జాతకాలు ఉండవా? అంతే కదా, చెయ్యి చూసి నీకు జాతకం చెప్తే చేతులు లేని వాళ్ళకి జాతకాలు ఉండవా? ఇవన్నీ అశాస్త్రీయమైన విషయాలు. చేతులకు తల్లి గర్భంలో ఇలా ముడుచుకున్నప్పుడు సార్లు ఏర్పడతాయి, ఈ సార్లు అన్నీ కూడా. అంతే తప్ప దీనిలో ధనరేఖ, ఆ రేఖ, పెళ్లి రేఖ ఉండవు. అర్థమైందా? సో ఇలాంటి పిచ్చి నమ్మకాలన్నీ నమ్మాం మనం. కానీ ఎప్పుడైతే యేసయ్యను అంగీకరించామో, సత్యాన్ని తెలుసుకున్నాం, వదిలేసాం. కారణం ఏంటి తెలుసా? సత్యము, లోతైన భక్తి మన జీవితంలో దరిద్రాన్ని, మూఢత్వాన్ని వదిలిచ్చింది. అర్థమైందా? ఎక్కడైతే వెలుగు ఉండదో అక్కడ చీకటి వెళ్ళిపోద్ది. అలాగే ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ ఇలాంటివన్నీ పోతాయి. ఒకటి. రెండవది ఏంటి చెప్పనా? రెండవది ఆశీర్వాదం ఉంది సత్యంలో, లోతులు. ఎక్కడ? యేసయ్య ఒక మాట చెబుతాడు చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం. నీవు ధోనిను లోతులకు నడిపించు. చూడండి, రాత్రంతా ప్రయాసపడ్డారు. పాట ఉంది కదా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. వచ్చిందా? రాత్రి అంతా ట్రై చేశారు, అవలా. కానీ ఎప్పుడైతే యేసయ్య చెప్పినట్టు లోతుగా వెళ్ళారో జరిగిన విషయం ఏంటి తెలుసా? వారు పొందుకోనిది దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈరోజు పరిస్థితులను బట్టి నీ భక్తి జీవితాన్ని ఆపేసుకుంటావేమో, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మను చల్లార్చుకున్నావేమో, భక్తి జీవితం లోతుల్లోకి వెళ్లకుండా పైనే భక్తి చేస్తున్నావేమో అపవాది మాటలేని. అయితే దేవుడు చెప్తున్నాడు, దేన్నైతే నువ్వు సాధించలేకపోయావో, నీ జీవితంలో ఏదైతే నువ్వు పొందలేకపోయావో, ఆధ్యాత్మికమైన ఉన్నత శిఖరాన్ని దేవుడు ఎక్కిస్తాడు నేను. ఎప్పుడు ఎక్కిస్తాడు? లోతైన అనుభవంలోనికి వచ్చినప్పుడు. అర్థమైందా? 2 విషయాలు చెప్పా. ఒకటి సత్యం ఉంది, 2 ఆశీర్వాదం ఉంది, 3ది ఏంటి తెలుసా? లోతులో స్థిరత్వం ఉంది. ఏముంది చూద్దాం. యేసయ్య ఆ విషయం చెప్తాడు. లూకాసు వార్త 6వ అధ్యాయము 48వ వచనం. చూడండి, ఏం చేసి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియండును. వరద వచ్చింది, ప్రవాహం వచ్చింది. చూడండి, సత్యములో ఎవరైతే స్థిరపరచబడతారో, లోతుగా ఎప్పుడైతే వెళతారో అప్పుడు జరిగేది ఏంటి తెలుసా? నువ్వు స్థిరమైన ఆత్మీయత కలిగి ఉంటావు. ఎవ్వరు నిన్నేమీ చేయలేరు. దెయ్యాలు ఏం చేయలేవు. కొంతమందిలో ఒక భ్రమ ఉంటది. ఒకసారి చెప్పండి, కొంతమందిలో ఒక భ్రమ ఏంటో తెలుసా? భ్రమ, నాకేదో చేశారు, మా ఇంటికి ఏదో చేశారు. ఇక్కడ ఉన్నారు, ఆ కేటగిరీ వాళ్ళు ఉన్నారు. అందుకే చెప్తున్నాను, ఇదంతా మీ భ్రమ. ఇక 24 గంటలు మీకు ఏదో ఒకటి చేయడానికి మీకు వాళ్ళకేం పని లేదా? మీకు విషయం చెప్పనా? ఎవ్వరు మీకు ఏదైనా చేసినా సరే అవి మిమ్మల్ని ఏం చేయలేవు. దెయ్యాలు కాదు, 100 మంది మాంత్రికులు మీ ఇంటి చుట్టూ రౌండ్ వేసి 100 దెయ్యాలను పిలిచిన దెయ్యాల మాంత్రికున్నా కొడతా. ఎందుకో తెలుసు? ఒరే, వాడు ప్రతిష్ఠించబడ్డాడు రా, ఆత్మచేత ముద్రించబడ్డాడు రా, దేవుడు ఉన్నాడు రా బాబు అని. మీరు నమ్మిన నమ్మకపోయినా మీరు బాప్తిసం పొందిన తర్వాత దేవుడు మీ జీవితాన్ని ఎంటర్ అయ్యాడు. దేవుని కాపుదల మీకు ఉంది. మీరు ఎక్కడున్నారో తెలుసా? క్రీస్తులో ఉన్నారు. మిమ్మల్ని తాకాలంటే దేవుని తాకాల. ప్రపంచంలో దేవుని తాకగలిగిన ఏమైనా ఉన్నాయంటే రండి చూసుకుందాం. మరి ఆయన తాకగలిగినది ఏదీ లేదు. కొంతమంది మహానుభావులు ఉంటారులే, దేవుడి కన్నా అంటే దెయ్యం శక్తి కలిగిందంట పాస్టర్ చెబుతున్నాడు. ఈ పాస్టర్ ఇంకొకటి నాకు అర్థం కాల. దేవుడి కన్నా ఎవరి శక్తి అంటే పుస్తకాలు చదివి సినిమాలు చూస్తే అట్లా అనిపిస్తుంది, బైబిల్ చదివితే కాదు. కానీ రియాలిటీలో మన దేవుడు శక్తివంతుడు. ఇలాంటివన్నీ మనల్ని కదిలించలేవు. ఎందుకో తెలుసా? మనము సత్యం మీద లోతైన అనుభవంలో ఉన్నాం కాబట్టి. నేనైతే ఎప్పుడు భయపడను దేనికి. అది చేతబడా, దెయ్యమా, ఇంకోట ఏదైనా అంతే. ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యమైన లోతైన అనుభవంలోనికి ప్రభు నన్ను తీసుకొచ్చాడు. కాబట్టి ఆధ్యాత్మిక సంబంధమైన సోమర్థాలను విడిచిపెడదాం. అర్థమైందా? లోతైన అనుభవంలోకి వద్దాం. అప్పుడు జరిగేది ఏంటి తెలుసా? దేవుడు సకల సంపూర్ణత మనల్ని నింపి తన ఆత్మతో మనల్ని నడిపిస్తాడు.